ఇంకా మెంబర్షిప్ తర్వాత మళ్ళీ అప్పుడు కూడా మళ్ళీ ఇక అయిపోయింది, నేను సెట్ అయిపోయాను అన్న ఫీల్ అయినా. మళ్ళీ ఇంటికాడ కూడా అదే నేను పోతిగా అని బాసన్లని మూట కట్టుకుని ఇక రూమ్ తీసుకోవాలి అర్జెంటుగా వెంకటగిరిలో, ఇక అట్లా పరిసర ప్రాంతాల్లో తీసుకోవాలని. మళ్ళీ అక్కడిక్కడ అయితే బాగుండదు. కాంచన బాబు గారని ఆయన డబ్బింగ్ ఇన్ఛార్జ్, ఆయన ఇల్లు ఉంది రెంట్కి ఇచ్చే ఇల్లు, పెంట్ హౌస్. సరే అక్కడే తీసుకుందాం, ఆయన సినిమాలు చెప్తాడు కదా వాళ్ళ ఇంట్లో ఉంటే అన్న ఫీల్తోనే వాళ్ళ ఇంట్లో తీసుకున్నాం. ఏదైనా తమ్ముడే పేకాట అన్నట్టు ఇంట్లో కిరాయి ఉన్నంత మాత్రాన ఆడ సినిమాలో వర్కౌట్ కాదు కదా, ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. ఇక అదే నమ్మిన అప్పటి నుంచి. మా ఇంటి పక్కకు మెడికల్ కాలేజ్ ఉన్నంత మాత్రాన, ఇంటి పక్కకు మెడికల్ కాలేజ్ ఉంటే మనం మెడిసిన్ చదవం కదా, మళ్ళీ 10th చేసి ఇంటర్ చేసి దానికి ఏదో ఎంట్రన్స్ రాసే రావాలి. ఇంటి పక్కకు ఉన్నది కానీ మాకు సీటీ అంటిస్తారా? క్లియర్గా అర్థమైపోయింది క్లియర్గా, వీళ్ళు ఇంట్లో ఉన్నంత మాత్రాన సినిమాలు అయితే హీరో ఎక్కడున్న ఒకటే అని చెప్పి మళ్ళీ వేరే రూమ్ షిఫ్ట్ అయిపోయి మళ్ళీ ప్రయత్నాలు. ఇక ఆ ప్రయత్నాల్లో ఎన్నో స్కిప్ అయిపోయినాయి కానీ ఏమంటే చెప్పుకుంటే అప్పటికే చాలా ఉండే నాకు. సక్సెస్ అయినాం కాబట్టి వాళ్ళ గురించి చెప్పి మనమేం సాధిస్తాం, సరే వాడితే వాడిరు, తింటే తిన్నారు అని ఇప్పుడు అనిపిస్తుంది. నిజంగా ఇంకో 2-3 ఏళ్ళు కాకపోతే కూడా ఎప్పుడు అంటుంటే నేను కూడా, నన్ను బాగా వాడుకున్నారండి, నాకు అవకాశాలు ఇవ్వలేదు, నా లైఫ్ ఇట్లా కానికి కారణం పలానా బాబు గారే అనవలసి వస్తుండేనేమో. కానీ ఓపిక్గా మాత్రం ఏంటది ఏమంటారు దాన్ని, ఏమంటారు వర్డ్ నాకు, కాస్టింగ్ కౌచ్, డ్రింకింగ్ కౌచ్. అట్లా వ్యవసాయం చేస్తున్న క్రమంలో 2 లక్షల రూపాయలు ఉండే, 2 లక్షలు వేసుకొని మళ్ళీ వచ్చిన. ఎన్ని ఎంట్రీలు, చాలాసార్లు ఎంట్రీలు నాయి. ఎంట్రీ అవ్వడం, మళ్ళీ బాసన్లు మూట కట్టుకొని మళ్ళీ ఏం లేదు, ఇది ఒకటి ఉంటుందిగా ఫర్టిలైజర్ కాగితం, ఆ సంచిలా కట్టుకొని రావాలి. మళ్ళీ నాకు కుదరదు అన్నప్పుడు మళ్ళీ మూట కట్టుకొని మళ్ళీ పోవాలి. ఇక మళ్ళీ ఇట్లా కాదని చెప్పి ఒకసారి వచ్చినప్పుడు 2 ఏళ్ళు, ఒకసారి వచ్చినప్పుడు 1 ఏడు, ఇట్లా 7 మారుతూ ఉంటుంది. అటు వెళ్ళటం ఇటు రావటం. బాసన్లు ఎన్నిసార్లు తీసుకుపోయినా మా అమ్మ అయితే తిడుతుండే, అరే ఎన్నిసార్లు మోసుకుపోతావు అవి, ఏడబూడిది వాడని ఒంటి విన్నని ఉండు ఆడనన్ను ఉండు అని అంటే, అట్లా కాదే నీకేం తెలుసు అని ఏదో చెప్తుంటిగా. ఇక్కడ ఉన్న పరిస్థితులు అట్లా కాదు. ఒకసారి హోప్ వచ్చినప్పుడల్లా ఉంటుండే, అనకూడదు కానీ దాసరి గారు ఛానల్లో ఇండైరెక్ట్గా ఆయన అభిషేకం అనే సీరియల్ ఇప్పటికీ నడుస్తుంది. ఆ సీరియల్లో నేను ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్. మెంబర్షిప్ వచ్చింది సినిమాలో, కానీ సినిమాలు ఫుల్ ప్లెజ్డ్గా పడతలేదు. మన పొడి చేసే వాయిస్ రవిశంకర్ లాగా బొమ్మాలి అనే వాయిస్ అయితే కాదు. ఏడ చెప్పినా కమెడియన్స్కి చెప్పాలి, లేదంటే రౌడీలకు అరుపులు కడుపులో గుద్దితే వావ్ అని వాళ్ళు గసంటివి చెప్పాలి. మరి అవి ఎప్పటికుంటాయా? పైగా అవిటకి ఏమైనా లక్షలు వేలు ఇస్తారా? ఖాళీ షీట్ 550 రూపాయలు. పొద్దుగాల నుంచి పొద్దుమీకిన దాకా బువ్వ పెడతారు, చాయలు పోస్తారు, 550 రూపాయలు ఇస్తారు. మరి వీటితో ఎట్లా అవుతుందా? మళ్ళీ సీరియల్ ఆల్టర్నేట్గా సీరియల్లకు పోవాలి కాబట్టి తూర్పు పడమర, అభిషేకం ఇట్లాంటి సీరియల్స్కి రెగ్యులర్గా ఆయన మహానుభావుడే. నిజంగా ఇండైరెక్ట్గా కొన్ని 100 మందికి ఫుడ్ పెట్టేటోడు. చాలామంది ఉన్నది కూడా పెట్టరు కదా ఆయన. సరే ఆ సీరియళ్ళకి రేటింగ్ ఉందా లేక అవి హిట్ అయినా పక్కన పెడితే, ఆ సీరియల్ వల్ల చాలామంది ఉపాధి పొందుతారు. నేనైతే అసలు ఆడ డబ్బింగ్ లేకపోయినా కూడా పోయి తినేటోని, తినలేకపోతున్నాడు. అంటే ఒక 100 మందికి ఫుడ్ ఎప్పుడు పెడుతున్నాడు. ఓకే, దాసరి గారి ఛానల్లో. ఆ ఛానల్ అంటే ఆ సీరియల్స్ ప్రొడక్షన్ హౌస్, తాండవ గారు అని ఉంటుండే. అక్కడ పోగానే ఫుడ్ ఉంటుండే. ఆఫీస్ బాయ్ కూడా వచ్చిండిగా తిననీకి వచ్చిండిగా పెట్టుండి అంటుండే. కానీ మళ్ళీ తినకుండా పోతే ఏమన్నా అలిగినావా, ఏమంటే అట్లా అలుగుతారా అన్న తినన్నా అంటుండే. కపిల్ అని ఉంటుండే, అంటుండే కామెంట్ చేస్తుండే, మళ్ళీ బువ్వ పెడుతుండే ఉంటారు కదా. అట్లా ఇండైరెక్ట్గా దాసరి గారి ఛానల్లో నేను నెలకు ఒక 5-6 వేలు వచ్చేది, నాకు పైసలు వచ్చేది, ఫుడ్ దొరికేది. దాసరి గారి ఛానల్ ఆయన ఎప్పుడు కలిసే అవకాశం కూడా రాలేదు. కానీ ఇండైరెక్ట్గా ఆయన నుంచి ఉపాధి పొందినాం. సీరియల్స్ కూడా నన్ను కాపాడుతూ మెల్లగా సినిమాలు అవి మెల్లగా అటు ఇటు ఏది ఉంటే అది, సినిమాలు లేని రోజు సీరియల్ ట్రై చేయటం అట్లా. సరే ఇక డబ్బింగు ప్రస్థానం అయితే అట్లా జరిగింది. అక్కడ అన్ని నువ్వు చెప్పినవన్నీ మామూలు చిన్న క్యారెక్టర్స్ కదా, పెద్ద క్యారెక్టర్స్ అయితే ఏం చెప్పలేదు. బ్యాక్గ్రౌండ్ వర్క్. సంపత్ నంది గారు ఒక సినిమా ఏమైంది ఈవేళ అనే సినిమాలో ఫస్ట్ టైం ఒక క్యారెక్టర్ చెప్పించింది. ఓకే,
సంపత్ నంది అప్పటి నుంచి ఇప్పుడు కూడా మొన్న పేపర్ బాయ్లో కూడా మంచి నా కోసం ఒక ట్రాక్ బ్రహ్మానందం గారి లాగా దాంట్లో ఇచ్చినట్టుగా ఇది మన పేపర్ బాయ్ గోపీచంద్ సినిమాలో కూడా గోపీచంద్ సినిమాలో ఫస్ట్ ఆ సినిమాలో ఫస్ట్ చూసి అరే సత్తికి ఇట్లా కదా మనం ఫుల్ ప్లేజ్డ్ ఒకటి ఇవ్వాలి ఒక ట్రాక్ అని చెప్పేసి ఆయన పేపర్ బాయ్లో మళ్ళీ ఒక ట్రాక్ నా కోసమే రాసి చేపించిండు. చాలా ఖర్చు పెట్టి నా మీద విద్యుల్ లేఖతోని కాంబినేషన్ చాలా మంచి ట్రాక్ ఇచ్చింది. ఓకే ఓకే. మరి ఇప్పుడు మంచి బిరుసత్తుకి ఏంటి క్యారెక్టర్స్ ఇప్పుడు రెగ్యులర్గా ఏం వస్తలేనట్టు అంటే బిజీ వలన లేకపోతే ఇంకేంటి? బిజీ అంటే నేను వచ్చింది మాత్రం పర్ఫెక్ట్గా నాకు కావాల్సింది తీసుకొని వాళ్ళకి కావాల్సింది ఇస్తున్నాను. నేను రావని ఒక్కొక్కసారి రాలేవు ఏంటి వస్తలేవు ఏంటి అనిపిస్తుంది. మళ్ళీ వచ్చింది మాత్రం కరెక్ట్గా వస్తుంది. చిన్న సినిమా అయినా ఒకటి ఉంటుంది కదా పెద్ద పెద్ద హీరో సినిమాలో స్టార్ సినిమాలో చేయాలి. ఆ స్టార్ సినిమాలో చేస్తే మళ్ళీ ఎన్నో వెనకాల పెడతారేమో. మనం పిలిచినప్పుడే పోదాం, పిలిచినప్పుడే పెద్దది ఇస్తారేమో అని నేను పోకుండా ఉంటున్నాను. అంటే పోతే వస్తాయేమో నాకు అనిపిస్తుంది. డైరెక్టర్ల దగ్గరికి హీరోల దగ్గరికి పోయి కలిస్తే వస్తాయి అనిపిస్తుంది. బట్ అట్లా పోతే అప్పుడు బిజీగా ఉంటారు ఆల్రెడీ, ఇప్పుడు ఖాళీగా ఉండడేమో వస్తుండేమో అని అనుకుంటారేమని నా అంతలు. నేను చిన్న సినిమా కానీ చిన్న హీరో కానీ అసలు ఏ డైరెక్టర్ అయినా సరే నాకు కావాల్సింది ఇస్తే నేను పోతున్నా, నాకు ఇచ్చిన క్యారెక్టర్ని ఇంప్రొవైజ్ చేసుకుంటున్నా, దాన్ని 1-2 సీన్లు అనుకున్నది 4 సీన్ల దాకా చేపిస్తుంటాను. అంటే నేను అట్లా ఇన్వాల్వ్ అవుతున్నా. నాకు ఇచ్చింది నిజంగా ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి అనే డిస్కషన్లో వాళ్ళు పెంచుతున్నారు, మనకు ఫ్రీడమ్ ఇస్తుంది. ఇప్పటివరకు నువ్వు చేసిన అన్ని క్యారెక్టర్లో బెస్ట్ అంటే మాత్రం బ్రోచేవారెవర్లో ఇక పిసబిత్తిరేషం అంటే దానికి మించింది అప్పట్లో 10 పైసలు ఇస్తే అని తలంబ్రాలు సినిమాలో ఉండేదంట. ఆ సినిమాలో అది ఎంత అవుతుందో దీనికి అంత ఉందన్నమాట. అవును, అది నిజంగా కూడా డైరెక్టర్ వివేక్ ఆత్రేయ. ఇప్పుడు తుపాకి రాముడు అని సినిమా చేస్తున్నావు హీరోగా. అది నాకు తెలిసి ఇప్పటికే 2 years దాటిందా 3 years అయిందా? అదా 2 years అయింది, కానీ కంప్లీట్ అయ్యి మాత్రం ఒక 6 నెలలు అయింది. అంటే మధ్య మధ్యలో గ్యాప్లు. ఇప్పుడు ప్రొడక్షన్ కొంచెం ఎందుకు డిలే అయిందంటే ఆయన పొలిటికల్ కాబట్టి ఆయనకు తీరుకున్నప్పుడల్లా దానికి రిలీజ్ చేయటం, ఆయన ఏదో జమ అయినప్పుడల్లా పెట్టడం అట్లా. నిజంగా స్ట్రగుల్ ఆయనకు కూడా పైసలు సడన్గా అన్ని. అంటే సినిమా కంపెనీ అయితే వాళ్ళు ప్రిపేర్గా ఉంటారు, ఈయననేమో పొలిటికల్ కదా, అది బిజీ. వరుసగా 1 సంవత్సరం అంతా ఎలక్షన్లే జరిగాయి. మళ్ళీ ఏడ పెడతాడు ఇక్కడ వచ్చి ఆయన ఎలక్షన్లో బిజీలా ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయలేడు. అది కూడా డిలే అయింది. ఇక్కడ డైరెక్టర్ గారు ఆయన పర్ఫెక్షన్ లేకపోతే అస్సలు ఒప్పుకోడు. ఆయన పెద్ద మనిషి తెలుసు కదా, ప్రభాకర్ గారు, ఆయన బతుకమ్మ ప్రభాకర్, ఆయన 10 సినిమాలు తీసిన అనుభవం ఉంది ఆయనకి. అసలు ఆయన నాతో చేసుడు అనేది ఫస్ట్లో నేను నమ్మలేను, కానీ తర్వాత రసమై బాలకృష్ణ అసలు జేబులోకి పైసలు తీయట పనిగా ఆర్గన్ పైసలు మాకు డైరెక్ట్ పైసలతో ఎక్కడ ఏర్పడలేదు కాబట్టి నాకు తెలియదు. పైసలు అయితే ఎక్కడ మనకు వెనక ముందు చేయలేదు. నా రెమ్యునరేషన్ వరకు నాకు ఇచ్చి నీ రెమ్యునరేషన్ కాదు, ప్రమోషన్ల విషయాల్లో కావచ్చు, మామూలుగా పైసలు తీస్తే కదా ముందుకు వచ్చేది సినిమా. లేదు చేపిస్తారు, కాకపోతే కొంచెం ఏంటంటే గిన్నె అవుతాయా గంతెందుకు అవుతాయి అనేది ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఏంటి దిల్ రాజు రిలీజ్ అని పడుతుంది కదా, ఏంటది నిజంగా మనస్ఫూర్తిగా చేస్తున్నా లేదా మన రసమై జబర్దస్త్? అట్లా ఎట్లుంటుంది సినిమా చూసిండు ఆయన ఓపిక్గా 2 నిమిషాలు చూసి మళ్ళీ ఫస్ట్ హాఫ్లో వెళ్ళిపోవటం అట్లా చేయలేడు. నా పక్కకి కూర్చొని చూసిండు దిల్ రాజు గారు. నేను ఏంటంటే సినిమా కన్నా ఎక్కువ నేను దిల్ రాజు గారిని చూస్తున్నాను, ఎందుకంటే ఆయన పెద్ద స్టార్ లెక్కనే. ఆయన కూడా ఆయన్ని గమనించాలి. అసలు మనం ఏదో చిన్నగా అది ఆయనకు నచ్చుతుందా, ఎట్లా ఫీల్ అవుతుండు సీన్లల్లో అని అంటే నిజంగా ఫోన్ కూడా ఆఫ్ చేసుకొని అబ్జర్వ్ చేస్తూ ఆయన ఇన్వాల్వ్ అయ్యి చూసిండు. అది చాలా హ్యాపీ నాకు. చూసిన తర్వాతనే వాళ్ళు రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నారు.